130 అణ్వస్త్రాలు భారత్ మీదకి గురిపెట్టి ఉంచాము, వాటిని వదులుతాము అంటూ బ్లాక్ మెయిలింగ్కి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజే రావు గారు, నిజంగా పాకిస్తాన్కి అంత సీన్ ఉందా, లేకపోతే ఇది బ్లాక్ మెయిలింగ్ అనే పరిగణించాలా, వాస్తవం ఏంటి? ఇది బ్లాక్ మెయిల్ అనుకోవచ్చు, బ్లాక్ మెయిల్ కాదు అనుకోవచ్చు. మీకు ఒకటి జరిగిద్ది అనమాట. ఒక విమానం వెళ్తూ ఉంటే విమానానికి బాంబు బెదిరింపు వస్తుంది. అందులో బాంబు ఉందా లేదా అనేది పక్కన పెడితే ముందు ఆ విమానాన్ని ఆపి బాంబు అంతా పరీక్షించి దాన్ని పంపవలసి వస్తుంది. ఒక హోక్స్ కాల్ వచ్చిన, బెదిరింపు కాల్ వచ్చినా మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవచ్చు. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక భారతదేశం సజీవ సంస్కృతి. వాడి దగ్గర 130 అణుబాంబులు అంటే శక్తివంతమైన అణుబాంబులు, మిసైల్స్ ఉన్నాయి వాడి దగ్గర. గోరీ, నాసరు, ఇలా షహీన్ అని మిసైల్స్ ఉన్నాయి. వాడు అది బ్లాక్మెయిల్ అయినా వాడుకున్న పరిస్థితి ఏంటంటే సింధు నది నీటిని మనం వదిలి ఆపేసామంటే వాడు ఎడారైపోతున్నాడు. తాగునీటికి నీళ్ళు లేదు, జల విద్యుత్ శక్తి లేదు, ఫ్యాక్టరీలకు నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఇంకా డూ ఆర్ డై మోడ్ అనమాట. వాడు అస్తిత్వమే పోయేలా ఉంది. కాబట్టి అణుబాంబులు వాడు వదిలే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మెయిల్ అండి, దెర్ ఈజ్ ఎ ట్రూత్. దాని వెనకాల నిజాలు కూడా ఉన్నాయి. సో అణుయుద్ధం ప్రమాదం అనేది ఉంది. ఎందుకంటే వాడు మనం పోయేటప్పుడు అటేప్పుడు పోవాలని కోరుకుంటాడు ఎవడైనా. అసలు పిచ్చి దేశం పాకిస్తాన్ దేశం, దాయా దేశం, తీవ్రవాద దేశం, తీవ్రవాద మైండ్ సెట్ ఉంది. 4 యుద్ధాలు ఆడు ఓడిపోయి కొట్టుకుంటున్నాడు ఆక్రోశంతో, ఇగో అంతా దెబ్బతిని ఉంది. సో ఏదో విధంగా ఇండియాని ఓడించేద్దామని ఉంటుంది. నీరు కావాలి వాడికి. కాబట్టి ఇది బ్లాక్ మెయిల్గా ట్రీట్ చేయడానికి లేదు, ఇందులో వాస్తవం ఉంది. ఒకవేళ బ్లాక్ మెయిల్ అని మనం ఇగ్నోర్ చేసామనుకోండి, ఉపేక్షించామనుకో, మనకు మొదటికి మోసం వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ ఏ బ్లాక్మెయిల్, దేర్ ఈజ్ అ ట్రూత్ అండి. కాబట్టి నిజం ఉంది, బ్లాక్మెయిల్గా మనం పరిగణించకూడదు దీన్ని.